ఒక బ్లాక్ అండ్ వైట్ కథానాయకులే కాదు, ఈస్ట్మన్ కలర్లో మెరిసిన హీరోయిన్లు కూడా పాత తరానికి ఏమాత్రం తీసిపోకుండా మెప్పించారు. కాలంతో పాటు స్పీడ్ అందుకున్న సినిమాల్లో, నృత్యాల్లో కూడా హీరోలతో సమానంగా పోటీపడ్డారు. ఒకానొక దశలో హీరోల్ని మించిపోయేలా నర్తించి ప్రేక్షకుల గుండెల్లో కొలువైపోయారు. హీరోయిన్లుగానే ఎంట్రీ ఇచ్చినా కాలానుగుణంగా తమను తాము మార్చుకుంటూ కొత్త విషయాలు అందిపుచ్చుకుంటూ హీరోలకు ధీటుగా ఇండస్ట్రీలో రాణించారు. సావిత్రి, భానుమతి, జమున, అంజలిదేవి, గీతాంజలి లాంటి అనేక మంది నటీమణులు సుదీర్ఘంగా సినీ పరిశ్రమలో తమ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఏదో సినిమాలు చేస్తున్నామనే భావన రానియకుండా నటించినంత కాలం మెప్పించారు. కానీ నేటి హీరోయిన్లకు అంత సీన్ లేదనే చెప్పాలి. సావిత్రి, జమునల బ్లాక్ అండ్ వైట్ కాలం మహాద్భుత నటులు మరెవరికీ సాధ్యం కాదనుకున్న టైంలో తెరపైకి వచ్చిన కొత్త తరం నటీమణులు కూడా వాళ్ల రేంజ్ ను రీచ్ అయ్యేలా నటించారు. ఈ సెకండ్ జనరేషన్ నటీమణులు కూడా దాదాపు 2 దశాబ్దాల పాటు వెండి తెరపై కనువిందు చేశారు. చీకటి నిట్టూరుపులో నిగురైపోయెనులే విలయం. స్టార్ హీరోయిన్ అంటే ఎక్కువ సినిమాలు చేసిందని అర్థం కాదు, పెద్ద హిట్ కొట్టిన హీరోయిన్ అని కాదు, ఎంత బాగా నటించింది అన్నది ఒక్కటే కొలమానం. అదే నటీమణులకు పెద్ద బహుమానం. సెకండ్ జనరేషన్ హీరోయిన్లుగా వచ్చిన జయసుధ, జయప్రద, శ్రీదేవి, సుహాసిని వంటి వాళ్లు కూడా కథలో లీనమై పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటించి మెప్పించిన వాళ్లే. మరిప్పుడు అలాంటి నటన ఒక్క హీరోయిన్లో అయినా చూడగలమా? ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి సీనియర్లతోనే కాదు, శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి వంటి కుర్ర హీరోలతో కూడా అదే రేంజ్ లో నటించి మెప్పించారు. ఓ జయసుధ, జయప్రద, శారద వంటి నటీమణులే అందుకు తార్కాణం. హీరోయిన్ కి కావాల్సింది అభినయం కానీ అందం కాదని శారద దశాబ్ద కాలానికి పైగా నిరూపిస్తే మిగిలిన హీరోయిన్లు కూడా నటనను కలగలిపి దూసుకెళ్లారు. మేఘ సందేశంలో జయసుధ నటన ప్రేక్షకులకు కన్నీరు పెట్టిస్తే సాగర సంగమంలో జయప్రద నటన ప్రతి ఒక్కరిలోనూ ఆర్ద్రత నింపింది. ఇలాంటి నటనలో 10% నేటి తరం హీరోయిన్లకు సాధ్యమా? ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులే తరెమ్మనై, ఈ అడవి సాగిపోనా. సెకండ్ జనరేషన్ హీరోయిన్లు కూడా బ్లాక్ అండ్ వైట్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా లాంగ్ మార్చులు చేశారు. ఒక్క తెలుగుకే పరిమితం కాకుండా ఇతర భాషా సినిమాల్లోనూ రాణించారు. భాషతో పని లేకుండా అక్కడ ఇంతే సక్సెస్ఫుల్ గా రాణించడానికి వారి నటన ఒక్కటే కారణం. జయప్రద లాంటి హీరోయిన్లు హిందీలో అలా మెరిసి మాయమైతే శ్రీదేవి లాంటి హీరోయిన్లు టాలీవుడ్ నుంచి వెళ్లి బాలీవుడ్ నే ఏలారు. తెలుగు సినీ పరిశ్రమలో సెకండ్ జనరేషన్ లో వచ్చిన శ్రీదేవి తన నటనతో 2 తరాల హీరోలతో కలిసి నటించింది. బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్ మనవరాలిగా మెప్పించిన శ్రీదేవి ఆ తర్వాత ఎన్టీఓడు, ఏఎన్ఆర్ తోనే ఆడిపాడింది. ఇండస్ట్రీలో హీరోలే 2-3 జనరేషన్లు ఉండే సంప్రదాయాన్ని తన విషయంలో చెరిపేసుకుంది శ్రీదేవి. ఏఎన్ఆర్ తో ఆడిపాడిన ఈ జగదేక సుందరి అక్కినేని కుమారుడు నాగార్జునతోనూ నటించి మెప్పించింది. బ్లాక్ అండ్ వైట్ కాలంలో అడుగుపెట్టిన ఈ సుందరాంగి అన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో ఉండడానికి కారణం ఒక్క అందమే కాదు, దీనికి మించిన అభినయం కూడా ఉంది. కాబట్టే శ్రీదేవి అన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో జగదేక సుందరిగా ఉంది. మరి ఇలాంటి నటన నేటితరం హీరోయిన్లకు సాధ్యమేనా? అదే టైంలో స్క్రీన్ మీద మెరిసిన విజయశాంతి, సుహాసిని, రాధిక, సుమలత వంటి నటీమణులు ఇండస్ట్రీలో లాంగ్ ఇన్నింగ్స్ ఆడిన వాళ్లలో లాస్ట్ జనరేషన్ అని చెప్పుకోవాలి.
రాధిక హీరోలను మించిపోయేలా నటిస్తే సుహాసిని చిరునవ్వుతోనే భావాల్ని పలికించి మెప్పించింది. సంప్రదాయ నృత్యాలతో పాటు బ్రేక్ డాన్సుల్ని కూడా అలవోకగా చేసేసి కుర్రకారు హృదయ రాణులుగా నిలిచిపోయారు. మరి ఇప్పటి హీరోయిన్లలో అంతటి నటన ఆశించగలమా? ఘల్లు 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 మంటూ మీరు పల్లె తుళ్ళు ఝల్లు ఝల్లు ఝల్లున పొంగు నింగి ఒళ్ళు వెళ్ళు వచ్చి సాగని తొలకరి అల్లర్లు వెళ్ళు వచ్చి సాగని తొలకరి అల్లర్లు ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్ళు. హీరో పక్కన హీరోయిన్ క్యారెక్టరే కాదు, అవసరమైతే సోలోగా పర్ఫార్మెన్స్ చేయగల సత్తా కూడా వాళ్లకే చెల్లింది. కర్తవ్యం సినిమాలో విజయశాంతి నటించినట్లు నేడు ఒక్క హీరోయిన్ అయినా యాంగ్రీ ఉమెన్ గా మెప్పించగలదా? కనీసం సుహాసిని లాంటి చిరునవ్వు, రాధిక లాంటి అమాయకత్వం భూతద్దం పెట్టి వెతికినా ఒక్కరిలోనూ దొరకదు. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెరా మజాగా ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్, ఎర్రెక సకమిక నీ ముద్దు తీరేదాకా. హీరోయిన్ అంటే తెల్లతోలు కప్పుకున్న ఆడబొమ్మ అన్నట్టుగా మారిన నేటి తరంలో నటించడం పర్ఫెక్ట్ గా వస్తే నల్లగా ఉన్న సినిమాల్లో రాణించవచ్చని నిరూపించిన సరిత లాంటి హీరోయిన్లు ఒక్కరినైనా ఈ కాలంలో కనిపెట్టడం అసాధ్యమనే చెప్పాలి. అందరు ఆడపిల్లలాగే నాకు 2 చెవులు, 2 కళ్ళు, 1 ముక్కు, ఇంకా ఎన్నో ఉన్నాయి. కావాలంటే 2 కొమ్ములు కూడా పెట్టుకుంటాను. ఇంకో విషయం, ఏ ఆడపిల్లకు లేని అర్హత నాకోటుంది. మీ అబ్బాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. వీళ్లే కాదు, అదే టైంలో వెండితెరపై తలుక్కుమన్న శోభన, భానుప్రియ లాంటి సంప్రదాయ నృత్యాలు తెలిసిన తారామణులు ఒక్కరైనా నేడు ఉన్నారా? కాళ్ళు చేతులు ఊపుతూ ఇష్టానుసారం డాన్సులు చేయడమే కాని భానుప్రియ చేసినట్టు ఒక్కరైనా భరతనాట్యం, కూచిపూడిలను అభినయించగలరా? లయకే నిలయమై నీ పాదం సాగాలి, మలయానిల గతిలో సుమబాలగ తూగాలి. వలలో ఒదుగున విహరించే తిరుగాలి, తెల్లయేటికి నటనం నేర్పించే గురువేడి. స్పెషల్ ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తన తాత